కానీ పిండి కట్టలో నేను ప్రతి సంవత్సరం వేసే కాడికి 50 కట్టలు వేసినాను అనుకో, 20 కట్టలు వేసినాం. నేను డ్రమ్ స్పీడర్తో వేసాను, సలకం చల్లిచ్చాను, అన్ని విధాలుగా చేశా. కానీ ఈ సంవత్సరం మా వాడు ఈ కొత్త మందులు తెచ్చిన వల్ల దిగుబడి బాగుంది. ఆ పంట వచ్చేదిలే, పురుగు మందులోడి పోయే డబ్బులు మొత్తం. ఓకేనా? సో ఈసారి అంతేం అనిపించలే నాకు. నేను మొత్తం ఎకరా మీద యావరేజ్ తీసుకుంటే 35,000 ఖర్చు అయింది నాకు. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి ఆమన్చెర్ల గ్రామము, నెల్లూరు రూరల్ మండల కేంద్రము, నెల్లూరు జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు శివ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ పండిస్తుంటే ఈ రైతు దాదాపుగా 47 ఎకరాలకు పైగా వరి సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. పంట ఎంత ఎకరాకి ఎన్ని క్వింటాలు దిగుబడి తీస్తున్నారు, వీళ్ళు సన్నాలు వేస్తున్నారా, దొడ్డు రకాలు వేస్తున్నారా, ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది, పూర్తి సమాచారం రైతు శివ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శివన్న. నమస్తే శివ అన్న. మీరు దాదాపు 47 ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు. ఏంటంటే మీకు వ్యవసాయ అనుభవం ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంది అసలు? నాకైతే ఇదే ఫస్ట్ ఇయర్. మా నాన్న నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. నేను చూస్తా ఉన్నాను. కాకపోతే ప్రతిసారి పెద్ద దిగుబడి వచ్చేది కాదు. అంటే తాలిగింజ ఎక్కువ పోయేది. మరి పంట చేతికి వచ్చినప్పుడు దోమపోటుకి నాశనం అయ్యేది ఎక్కువ. దాదాపు 47 ఎకరాల మీద మనకి 15 టన్నులు షార్టేజ్ వచ్చేది. 15 టన్నులు షార్టేజ్ వచ్చేది. అంటే మీకు మొత్తం ఎంత ఉంది? సొంత భూమి ఎన్ని ఎకరాలు ఉంటుంది? మన సొంత భూమి వచ్చి ఒక 20 ఎకరాలు ఉండొచ్చు. 20 ఎకరాలు. మిగతాది కౌలు తీసుకొని చేస్తాం మనం. మొత్తం కౌలు తీసుకొని చేస్తాం. అంటే వరి దాదాపు 47 ఎకరాలు. 47 ఎకరాలు ఈ సంవత్సరం వేసాను. అంటే సంవత్సరం అంటే ఎన్ని సీజన్లు వేస్తారు మీరు ఇక్కడ వరి? 2 సార్లు వేస్తాం. 2 సార్లు వేస్తారు. రబీ వేస్తారు, ఖరీఫ్ వేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పంట ఏ నెలలో వేసుకోరు? ఇది వచ్చి మనం బెంగాలీ వాళ్ళ చేత నాటించుకున్నాం. ఇది బెంగాలీ వాళ్ళ చేత December 12th స్టార్ట్ చేసింది. December 12th నాటేసుకున్నాను. నిన్న హార్వెస్టింగ్ జరిగింది పక్క చేను 25 ఎకరాలు. అది December 12th, ఇది వచ్చి December 20th వేసాను. కొంచెం తేడా, ఒక 10 రోజులు తేడాలో వేసుకున్నారు అంతే. వారం రోజుల తేడాలో వేసుకున్నారు. ఆల్రెడీ 20 ఎకరాలు కోసేసింది. మనకు వచ్చి అక్కడ కలం వేసింది బాగా. ఇప్పుడు ఏంది, సన్నాలు వేసిరా, దొడ్లు వేసిరా మీరు? ఇది వచ్చి సన్నాలు KNM 1638. KNM 1638 అనే వెరైటీ వేసుకున్నాడు. సన్న రకం అన్నట్టు. అవును. ప్రతి సంవత్సరం ఇదే వేస్తుంటారా లేకపోతే మారుస్తుంటారా ఏమన్నా? 6.5 వేసాం లాస్ట్ ఇయర్. తర్వాత రెండో పంటకు వచ్చి ఇదే వేసాం. మళ్ళీ ఇప్పుడే వేసాం. నెక్స్ట్ కూడా ఇదే వేస్తాం. నెక్స్ట్ KNM వేస్తారు. ఇదే వేస్తాం. బాగుంది అన్నట్టు. బాగుంది. ఎందుకంటే 6.5 వచ్చి వడ్లు వచ్చి పెద్ద వెయిట్ వస్తలేవు. పంట చూడడానికి బాగుంటది. కాకపోతే తూకానికి పోయేసరికి వెయిట్ చూసేసరికి అంత రావు. ఇదేంటంటే గింజ పుష్టిగా ఉంటది, వెయిట్ వస్తుంది. దానికి దీనికి రేట్ డిఫరెన్స్ 1000 ఉంది. 1000 ఉంది. ఇప్పుడు ఏంది అసలు మీరు ఇప్పుడు 47 ఎకరాల వ్యవసాయం అంటారు. అంటే గత సంవత్సరంలో, అంటే మీ తండ్రి గారు వేస్తున్న వ్యవసాయంలో చూసుకుంటే ఎకరాకి ఎన్ని క్వింటాలు దిగుబడి తీస్తారు మీరు? లాస్ట్ ఇయర్ అయితే 28 క్వింటాల్స్ వచ్చింది. ఎకరాకి 28 క్వింటాలు. ఓకే. ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే పిక్సలిన్ సైన్సెస్ వారి యొక్క మందులు వాడుతున్నారు, మంచి రిజల్ట్స్ అన్నది. అసలు ఏంది పిక్సలిన్ మందుల గురించి ఫస్ట్ అసలు ఎట్లా తెలుసుకున్నారు మీరు? యాక్చువల్గా నా ఫోకస్ మొత్తం ఎక్కడ షార్టేజ్ వస్తుంది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలా, దాని మీద ఫోకస్ ఉండే. ఇట్లా వీడియోస్ సెర్చ్ చేస్తుంటే నీ ఛానల్ ఫాలో అవుతాను కాబట్టి రామకృష్ణ గారు, దాని తర్వాత సిరికొప్పు దగ్గర అరవింద ప్రసాద్, సో వాళ్ళ వీడియో చూశాను. చూసిన తర్వాత మన కార్బ్యాక్ ఉంది. కార్బ్యాక్ వచ్చి అది దానివల్ల ఉపయోగాలు ఏంది మొత్తం ఫస్ట్ తెలుసుకున్నా వాళ్ళ దగ్గర నేను. సో అది వేసిన తర్వాత ఏంటంటే అది వాళ్ళు 2 దఫాలుగా వేసారు, కాకపోతే నేను ఒకసారి వేసాను. ఓకే, ఒకసారి చూద్దామా ప్రోడక్ట్ ఏందనేది? పిక్సలిన్ కార్బ్యాక్. ఓకే, ఫస్ట్ ఇది వాడిరేమో. ఏ టైంలో వాడుకోవాలి ఇది? ఇది మనం నాటిన తర్వాత 12 రోజులకి 2వ దఫా ఎరువులు వేస్తాం కదా. సో దాంట్లో కలిపి చల్లుకున్నాం మనం. అంటే 2వ దఫా ఎరువులు వేసేటప్పుడు దాన్ని తగ్గించేసుకోవాలా లేకపోతే దాంతో పాటు నార్మల్గా వేసుకోరా? నేను ఈ సంవత్సరం అయితే కంప్లీట్ ఒక బ్యాగ్ అయితే ఏ చేనుకి వేయలే, నేను హాఫ్ వేసుకున్నాం. మొత్తం హాఫ్ బలం కట్టలు తగ్గించాను. ఇది వాడడం వల్ల వాడాను. ఎట్లా అంటే 2వ దఫా ఎరువులలో అంటే 20 రోజుల సమయంలో వేసుకురా? ఆల్మోస్ట్ 14 days అప్పుడు వేసాను దీన్ని. నాట్లు పెట్టిన 14 days అప్పుడు ఇది వేసుకోరు. దేంతో పాటు ఏ ఎరువులతో వేసుకున్నారు? 20 ఉంటది కదా 20 కాంప్లెక్స్, అది ప్లస్ 20 వచ్చి హాఫ్ కట్ట, ఆల్మోస్ట్ 22 kgs వస్తుంది కదా. యూరియా 22 kgs. ఇది ఎంత వేసుకున్నారు? ఇది 2.5 kg బ్యాగ్. 2.5 kg. ఇది 1 ఎకరా సరిపోద్ది. 2.5 kg 1 ఎకరా సరిపోతుంది. ఇది ఎందుకు మిగిలిందంటే నేను 50 ఎకరాలు తెప్పించాను, సరిపోద్దని చెప్పి మా ఏరే చేనుకి ఇచ్చి పంపిస్తే మా నాన్న మిగిలించుకొని తీసుకొచ్చాడు దీన్ని. మొత్తం ఒకటేసారి మీ 47 ఎకరాలకి వీళ్ళ మందులే వాడారు.
ఇంకా వాళ్ళు ఫస్ట్ ట్రయల్ చూడమని చెప్పారు, 1 ఎకరాకి 2 ఎకరాలు చూడమని చెప్పారు. కానీ అరవింద ప్రసాద్ గారు వాళ్ళు చెప్తున్నారు కదా, నమ్మొచ్చు, మందులు బాగా పనిచేస్తానని చెప్పి ఆ నమ్మకంతో అదే నమ్మకంతో మొత్తం ఇది ఒకటే కాదు, చాలా ప్రోడక్ట్లు తెప్పించుకున్నాను. మొత్తం వీళ్ళ దగ్గర వాడాను. మొత్తం 47 ఎకరాలకు వీళ్ళే మందులు తెప్పి వీళ్ళ మందులే వాడాను. ఓకే, ఎంత బడ్జెట్ పెట్టచ్చు 47 ఎకరాలకి వీళ్ళ మందులు మొత్తం కొనడం ఒకటేసారి? నానో యూరియా, నానో డిఏపి, ప్రివెంటో, డాజరు 1.2 lakh అయింది. 1,20,000 రూపాయలతోటి మొత్తం 47 ఎకరాలకి వీళ్ళ దగ్గరే కొన్నాను. ఫెర్టిలైజర్ పక్కన మా నాన్న 1.5 lakh చేసుకున్నాడు. ఫెర్టిలైజర్ 1.5 lakh, వీళ్ళ మందులు వచ్చేసి 1.2 lakh అన్నట్టు 47 ఎకరాలకి. ఇప్పుడు ఈ కార్బ్యాక్ వాడమని చెప్తారు కదా, ఏంది అసలు దీన్ని ఎందుకు వాడాలి, దీనివల్ల ఏం రిజల్ట్ కనిపించింది మీకు? ఇదేంటంటే రెండో దఫా ఎరువులు ఫస్ట్ దఫా వేసుకోమని చెప్పారు. కాకపోతే నా నమ్మకం ఏంటంటే మనం నాటిన తర్వాత ఏరు పాకితే బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో రెండోసారి ఏంటంటే బాగా పచ్చబడి ఉంటుంది. అప్పుడు ఇది వేసినప్పుడు అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అప్పుడు ఇంపాక్ట్ బాగుంటుంది పొలం మీద. అది నా నమ్మకం. మా నాన్న చెప్పిన కూడా నేను నమ్మను. నాకు ఇష్టం వచ్చి మనం చేస్తాం అనమాట. రెండో దఫాలో అనేది వేస్తాం. ఓకే, మరి ఇది వాడినాక అసలు రిజల్ట్ ఉందా నిజంగా మొక్క లోపల? యాక్చువల్గా ఆ పైకాయలు అవన్నీ నీరు గెండిబడి నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. మట్టి తీద్దామని చేయి పెడితే మొత్తం ఏరే తగలదు పొలం మీద. వేరంతా పెరిగింది దీనివల్ల. అంతే, వేరు వ్యవస్థకు బాగా పనిచేసింది, బాగా పెరిగింది. ప్లస్ వచ్చి మొక్క పుష్టిగా ఉన్నింది. నేను కాంప్లెక్స్ ఎరువులు పెద్దగా వేయలేదు. ఈసారి ఇంకా తగ్గిస్తా. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి రెండింటి మీద బ్యాలెన్స్ గా ఉండాలని చెప్పి చేశాను. ఈసారి ఇంకా తగ్గిస్తాను. అంటే పోయినసారి ఒక ఆల్మోస్ట్ ఎకరాకి దాదాపుగా 3.5 బ్యాగ్ వాడాము లాస్ట్ టైము. అంటే ఈ పంటకి పొటాష్తో కలిపి, అంటే ఫస్ట్ క్వార్టర్లో పొటాష్ వేసుకుంటాం. రెండోసారి వచ్చి 20కి 20 యూరియా, మూడో దఫా వచ్చి ఇది 16 ఇది పొటాష్ కాంబినేషన్ ఉంటుంది. 20, 16, 16 ఏదో ఉంటది. అది నాకు తెలియదు, మా నాన్న తెచ్చేసాడు. అది ఒక 6 కట్ట వేసాడు అనమాట. మొత్తం 3.5 కట్టలు వేసారు. 3.5 కట్ట వేసాం. ఈసారి ఈ మందులు వాడడం వల్ల అది వేసిన తర్వాత నానో యూరియా, నానో డిఏపి వేసాను. సో డబల్ రిజల్ట్ ఉంది నాకు. ఎందుకంటే దాని గురించి తర్వాత చెప్తాను. ఇది వేసిన తర్వాత మొక్క పుష్టిగా వచ్చింది. అంతగా అవసరం రాదనిపించింది నాకైతే. బలం కట్టలు అవసరం లేదనిపిస్తుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ దానికి ఆ 3.5 కూడా తగ్గించేస్తారు. 3.5లో 3 చేస్తా, తర్వాత 2 చేస్తా, అటు చేస్తాం. దాని అలవాటు, భూమి అలవాటు పడ్డ తర్వాత మొత్తానికి వాడతారు. ఈ భూమి ఏంటంటే మొత్తం ఫెర్టిలైజర్ మా నాన్న కట్టలు తోసేది దీనికి మొత్తానికి. ఆ పంట వచ్చేదిలే, పురుగు మందులోకి పోయే డబ్బులు మొత్తం. ఓకేనా? సో ఈసారి అంతేం అనిపించలే నాకు. నేను మొత్తం ఎకరా మీద యావరేజ్ తీసుకుంటే 30,000 ఖర్చు అయింది నాకు. విత్ లీజ్ 42,000 కోత కాకుండా. అదే గతంలో ఈ మందులు వాడకుండా వేరే మందులు వాడితే ఎంత ఖర్చు వచ్చేది? అప్పుడు ఖర్చు ఎక్కువ అయ్యేది. ఎకరాకు ఒక 50,000 అవుతుంది. నేను యావరేజ్ గా చూసుకోలేదు. కాకపోతే ఈసారి నేను ఎంత ఖర్చు పెట్టాను మొత్తం ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే పేమెంట్స్ మొత్తం యావరేజ్ తీసుకున్నాను. యావరేజ్ తీసుకుంటే 42,000 మనోడు వచ్చింది ఎకరాకి విత్ లీజ్. ఓకే, ఇప్పుడు మరి పంట దిగుబడి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత వస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ మందులు వాడితే? ఆ పక్క చేను కోసాము, అది 40 క్వింటాల్ దాకా వచ్చింది ఎకరాకి 40 క్వింటాలు. అంటే దాదాపు మీరు 26 క్వింటాల నుంచి ఏకం 40 క్వింటాలకు పోయారు అంతే. అంటే దాదాపు 14 క్వింటాల్ 15 క్వింటాల్ దిగుబడి పెరిగింది అంతే, ఈ పిక్సెలిన్ వాళ్ళ మందులు వాడడం వల్ల. దీనివల్ల అలా జరిగింది. ఇది నిజంగా వాస్తవంగా నమ్మొచ్చా రైతులు? ఖచ్చితంగా చూపిస్తా. అంటే నేను వాడిన మందులకి గింజ పుష్టితనము, తాలు గింజ ఎన్ని ఉన్నాయి ఏంది మొత్తం చూపిస్తాను. దాన్ని బట్టి నమ్మొచ్చు ఎవరైనా కూడా. ఖచ్చితంగా అయితే పెరిగింది వీళ్ళ మందులు వాడడం 100%. ఇదైతే గ్యారెంటీ వాడుకోవచ్చు ప్రతి రైతు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఇంతకుముందు మీరు అంటారు నానో యూరియా అంటారు, నానో డిఏపి, లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడమంటారు వీళ్ళది. అంటే ఏంది అసలు ఒకసారి చెప్తారా రా, ఇది ఎట్లా వాడారు? యాక్చువల్గా నాకు సొంత డ్రోన్ ఉంది. మనం ఏంటంటే బలం కట్టలు వేయాలంటే కట్టకి 250 ఇవ్వాలి. ఇక్కడ కట్టకి 250 ఇవ్వాలి. ఆ 250 రూపాయలకి నాకు ఎకరాకి ఇది వచ్చేస్తుంది. వాళ్ళకి ఇచ్చే పైసలతో ఇలా మందులు వచ్చేస్తుంది నాకు. ఏది నానో యూరియా? నానో యూరియా. ఓకే, ఇదేంటంటే యాక్చువల్గా అదర్ ప్రొడక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే 3 ppm ఉంటుంది, ఇది 6 ppm. అది 1/2 లీటర్ కొడితే ఇది 1/2 లీటర్ సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇందులో యూరియా శాతం ఎంత ఉంటుంది? 32% ఉంది. 32% ఉంది. మామూలు మనం నేలను జల్లేది ఉంది కదా, దానికి డబుల్ ఉంటుంది. ఇది 16% ఎంత ఉంటుంది నార్మల్ గా అయితే? 16, 15.5 ఎంత ఉంటది. ఓకే, కాకపోతే దీంట్లో 32% అన్నట్టు. అంటే హైయెస్ట్ యూరియా శాతం ఉంటుంది అన్నట్టు. హైయెస్ట్ యూరియా శాతం. అది ఒక బ్యాగ్ తీసుకొచ్చి ట్రాక్టర్లో తీసుకొచ్చే బదులు ఇది కారులో ఒక 4 వేసుకొని 10 ఎకరాలు కొట్టేస్తాను నేను.
ఓకే. రిజల్ట్ 10 ఎకరాలకి రిజల్ట్ బాగుంది. అంటే యూరియా రీప్లేస్మెంట్ గా వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. యూరియా చల్లకుండా అంటే కంప్లీట్ గా దీనికి మూవ్ అవ్వలేం కానీ కొంచెం అది 2 సార్లు ఇది 2 సార్లు వాడుకోవచ్చు. ఓకే. ఇది నానో యూరియా, ఇది నానో డిఏపి. ఇది కూడా ఎట్లా ఉంటుంది ఇందులో? కంపోజిషన్ ఎంత ఉంటుంది ఇందులో? యూరియా 10%, భాస్వరం వచ్చి 34% ఉంది. యూరియా 10%, భాస్వరము 34% ఉంది. ఇది నానో డిఏపి. దీని పేరు ఏమని వస్తుంది మనకి? ప్యూర్ సోల్ లిక్విడ్ డిఏపి. అంటే ఇదే టైంలో వాడుకున్నారు? 2 కాంబినేషన్లో వాడుకున్నాను. ఎట్లా స్ప్రేయింగ్? డ్రోన్ తోటే స్ప్రే చేశారు? మొత్తం డ్రోన్ తో స్ప్రే చేశాను. 47 ఎకరాలు డ్రోన్ తోనే. ఇక్కడ మనకి 35 ఎకరాలు ఉంది. నాకు పట్టేది వచ్చి 4 గంటలు కూడా పట్టదు ఇది మొత్తం స్ప్రే చేయాలంటే. రైతులు వరి సాగు చేసేందంటే ప్రధానంగా వచ్చేందంటే ఈ సుడిదోమ, అగ్గి తెగులు, ఇలాంటి మెడవిరుపులు ఇవన్నీ వచ్చేందంటే రైతులకు పంటల నష్టం జరుగుతుంది. మీరు ఇంతకుముందు అన్నారు చాలా వరకు తెగులు తాళగింజలు వచ్చిందని. ఏంది తెగులకి ఎట్లాంటి మందులు వాడుకున్నారు? దోమకైతే మనం లాస్ట్ టైం మా నాన్న చెస్ ఏదేదో కొట్టేవాడు, కాకపోతే మళ్ళీ 10 రోజులు తిరిగి వచ్చేసేది. ఓకే. మనం ఏంటంటే ఈసారి డాడ్జర్ కొట్టాను. డాడ్జర్ పిక్సెలిన్ వాళ్ళది. నాకు తెలిసి ఇంకా ఈ వరిలో ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏది వాళ్ళే మొత్తం ఏదో 1 2 తెప్పించాను. అంటే నేను ఆర్డర్ చేస్తే 2 డేస్కి వస్తుంది. అప్పుడు దాకా నేను వెయిట్ చేయలేను కదా. మా నాన్న ఇంటికి వచ్చి రేపు కొట్టాలి ముందు అంటాడు. నాకు 2 రోజులు ముందు చెప్తే నేను ఆర్డర్ చేసి తెప్పించుకోగలను. అది మళ్ళీ హైదరాబాద్ నుంచి రావాలా. అందువల్ల ఏంటంటే 1 2 ఇక్కడ కొన్నాను, మాక్సిమం ఇక్కడ 10%. కానీ 90% మొత్తం ఇవే వాడారు. 95%. డాడ్జర్ దేనికి పని చేసింది మీకు? ఇది సుడిదోమ. మనకేందంటే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చేనులో ఏంటంటే పైకి వచ్చేసింది దోమ. నేను హైదరాబాద్ లో ఉన్నా. తర్వాత రోజు మా నాన్న నేను వచ్చి దీన్ని తీసుకొచ్చి మన హరి గారికి ఫోన్ చేసి తీసుకొచ్చి స్ప్రే చేశాను. తర్వాత రోజు మొత్తం పడిపోయింది, మొత్తం పోయింది, ఏం లేదు. ఇప్పుడు స్ప్రే చేశారు? ఏ టైంలో స్ప్రే చేశారు? ఇది ఫస్ట్ వచ్చి నేను మనకి కంకి తీసేటప్పుడు కొట్టాను. మళ్ళీ రాదనుకున్నాను, కాకపోతే అందరూ 3 times 4 times స్ప్రే చేసుకున్నారు ఇక్కడ. దోమకు మాత్రమే నేను ఏంటంటే 2 times చేసుకున్నాను. తర్వాత ఇంక రాలేదు దోమ అనేది. అది ఎందుకు వచ్చిందంటే ఎన్విరాన్మెంట్ ఫ్లక్చువేషన్స్. సడన్ గా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా నెల్లూరు జిల్లా. సో హ్యూమిడిటీ వల్ల దోమకి బాగా, సముద్రం దగ్గర కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ. ఉక్కపోత వాతావరణంకి ఇక్కడైతే కాటవలు ఉంటాయో చెట్లు ఉంటాయో దాని కింద బాగా వస్తుంది దోమ. అది కాబట్టి ఈ డాడ్జర్ అనేది దోమకు పనిచేసింది. ఇందులో మనం చూసుకుంటే కంపోజిషన్ డైనట్రోఫిరాన్ 15% ప్లస్ 5-మిత్రోజైన్ 45%. ఈ రెండు మనం ఏమంటాం అంటే చెస్ ప్లస్ టోకెన్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే. కాకపోతే ఇదేమో డాడ్జర్, ఇది డబుల్ కాంబినేషన్. ఓకే. స్పాట్ లో పోవడానికి నీకు ఫర్దర్ గా 20 days 25 days నాకు చెప్పిందంటే 25 days పని చేస్తుందని చెప్పారు మన అడ్వైజర్ గారు. ఓకే. సో నాకేంటంటే 25 days పని చేసింది, బాగా పని చేసింది, దగ్గర రాలా దోమ ఇంకా. ఓకే. అది కాండం తొలచి పురుగుకి ఏం వాడారు మీరు నార్మల్ గా? కాండం తొలచి పురుగుకి ప్రతి పురుగు ముందుకే మనకు వచ్చి ఇనాస్, అది ఒక బ్రాండ్ మాత్రం తెలుసు ఇప్పుడైతే నాకు. ఇంత ముందు ఏం చేస్తాను మా నాన్న ఏం చేస్తాను నాకు తెలియదు. ఈసారి పిక్సెలిన్ వాళ్ళది మాత్రం ఇనాస్ కాండం తొలచి పురుగుకి. అది ఏ టైంలో కొట్టిరు? అది ఎన్ని రోజులకు కొట్టిరు? అది ఒకసారి స్ప్రే చేశాను అంతే, సింగిల్ టైం. ఇది చెప్పను కానీ ఏరే దగ్గర 15 ఎకరాలు ఉంది, ఇక్కడ నుంచి 30 kilometers పోతే. అది అంటే ఇంకా 15 రోజులు కోతకు వస్తుంది. అంటే దానికి ఏంటంటే ప్రతిసారి ఆదిచ్చేది పురుగు పడి దాని తర్వాత ఆ వెన్నులో పోయి మొత్తం తొలగించి వచ్చేస్తుంది. సో అది రాకుండా నేను మొత్తం ఇన్నాస్ కొట్టాను. ఇప్పటికైతే ఏం రాలా, ఏమి లేవు, మంచిగా వచ్చింది. ఈ చీడపుల్లకి డాడ్జర్ ఇనాస్ వాడారు అంతే. ఇది మొత్తం కంప్లీట్ గా నాకు తెలిసి మీ వరికి ఇవన్నీ వాడారు. ప్రివెంటో కూడా వాడాను. ప్రివెంటో అంటే ఇక్కడ నేటివ్ అంటారు, అందరు తెలిసిన పదం. మందొచ్చి పిక్సెలిన్ వాళ్ళది ప్రివెంటో. ఆ ప్రివెంటో వాడాను. సో ఆ ప్రివెంటో వాడిన తర్వాత షైనింగ్ కానీ తర్వాత గింజ పుష్టితనం కానీ బాగుంది. చాలా చూడడానికి బాగుంది. ఒడ్లు మీ చేతిలో కూడా ఇవి గొలుసులు పట్టుకున్నారు, ఏంది అన్నట్టు ఒకసారి చెప్తారా? ఇదైతే నాది వాడినటువంటి ఈ పిక్సెలిన్ మందులు వాడినటువంటి గెల అన్నట్టు. గెల దీంట్లో చూస్తే 4-5 ఉంటాయి తాలుగింజలు అంతే. పైనుంచి కింద చూస్తే తాలుగింజలు 4-5 ఉంటాయి. ఓకేనా? ఇది వచ్చి పక్కంది మా బాబాయ్దేనో వాడంది. దీన్ని చూడండి ఒకసారి ఎట్లా ఉంది. ఓకే. తాలుగింజలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో, చాలా సగం ఉన్నాయి చూడండి. పాకానికి రాని గింజలు కూడా ఎక్కువ ఉన్నాయి. అవును.
మనం ఏంటంటే ఆ ప్రివెంట్ యూజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క గింజ పాలు పోసుకుంటుంది. ఇంకోటి గింజ కూడా ఇది చూడండి ఇట్లా ఊపితే రాలుతలేదు, ఊపితే రాదు, గట్టిగా ఉంది, ఇది రాలుతుంది, ముట్టు రాలుతుంది. అవును, ఎందుకంటే ఆ గోల దగ్గర పుష్టిగా ఉంటది కదా, అది దానికి కావాల్సిన ఆ టైంలో కావాల్సిన పోషకాలు ప్రివెంట్ ద్వారా ప్లస్ నేను అనుకునేది ఏంటంటే మన కార్బ్యాక్ రెండు కాంబినేషన్ అది బాగా పనిచేసింది అనుకుంటున్నాను. ఓకే, ఇంకోటి వరి అనగానే కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ నాట్లు వేసిన తర్వాత మనకి 30-40 రోజుల తర్వాత కలుపు మూలకం స్టార్ట్ ఎక్కువ అవుతుంది. రైతులు కలుపు మందులు కొడతారు కదా, మీరు ఏం కలుపు మందు కొట్టిరా, ఏం కొట్టారు? నేను మన పిక్సలిన్ వాళ్ళదే స్పైడర్ కొట్టాను. ఇదేంటి పిక్సలిన్ వాళ్ళదే స్పైడర్ కలుపు మందు ఇది. ఈ స్పైడర్ కొట్టాను. ఎన్ని రోజులకు కొట్టారు ఇది? ఇది వేసిన తర్వాత 20 days. అచ్చా, 20 days నాట్లు వేసిన తర్వాత 20 days కొట్టాను. 20-25 days ఆ మధ్యలో కొట్టాను. అంటే ఎక్కడైనా ఇది బాగా పనిచేసింది ఎందుకంటే ఓదా చూద్దాం ఎక్కడ లేదు. ఇది వాడిన తర్వాత సింగిల్ టైం వాడారు ఒక్కసారి. ఇది వాడుకోవడం వల్ల మనం నాట్లు వేసారు కదా, నాట్ల మీద ఎఫెక్ట్ పడి నాట్లు లేదు అలాంటిది. ఇది కొట్టడం వల్ల దుబ్బు చేస్తుంది బాగా, ఎందుకంటే ఇట్లా అనిచిద్ది పైరుని, అప్పుడు కింద నుంచి ఏరు రావాలా, ఏంటంటే పై నుంచి కింద తోస్తుంది, కింద నుంచి తోస్తుంది, అప్పుడు ఏంటంటే దుబ్బు ఎక్కువ వస్తుంది అనమాట. ఇందులో కూడా కంపోజిషన్ చూసుకుంటే మనకి బిస్ఫైర్ బాక్స్ సోడియం 10% ఉంది అన్నట్టు. అవును, కాబట్టి కలుపు మందు లెక్క పనిచేసింది, బాగా పనిచేసింది. మంచి దిగుబడి కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ 25 ఎకరాలు కోయడం జరిగింది, 35 క్వింటాల పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఇక్కడ వాళ్ళతో పాటు వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యవసాయంలో. వాళ్ళ కొరకు ఈసారి చేసినటువంటి మార్పుల వల్ల నిజంగా మార్పులు వచ్చాయా, దిగుబడి నిజంగా తేడా కనిపిస్తుందో వాళ్ళ తండ్రి గారిని కూడా అడుగుదాం. నమస్తే శ్రీనివాస నాయుడు గారు. నమస్తే సార్. ఎన్ని సంవత్సరాలు చేస్తారు సార్ వ్యవసాయం మీరు? నేను 42 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ వ్యవసాయం. ఏమేమి పంటలు పండించే అనుభవం ఉంది మీకు కూడా? మేము T1 పార్టీలు, ఎయిన్ని పదులు అన్ని. ఓన్లీ వరి చేస్తారా? మొత్తం ఒట్టి వరే చేస్తా. మాగానే. ఓకే, మీ బాబు ఏం చదువుకున్నాడు సార్? ఇప్పుడు చదువు ఏం చేస్తాడు? మా బాబు బీటెక్ అయిపోయి ఎంటెక్ చేశాడు, హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటాడు. ఓకే, మీరుగా వ్యవసాయం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాం. ఆయన ప్రతి వారం వచ్చి ఒక పరి చూసుకొని పోతా ఉంటాడు. ఇప్పుడు అంటే మా నాన్న ఎట్లా చేస్తుంటాడు అంటే మనకి నాలెడ్జ్ తక్కువ, వాడికి నాలెడ్జ్ ఎక్కువ, కాబట్టి మేము మొదటగా చేసేది. నేను డ్రమ్ స్పీడర్తో వేసాను, సలకం చల్లిచ్చాను, అన్ని విధాలుగా చేశా. కానీ ఈ సంవత్సరం మా వాడు ఈ కొత్త మందులు తెచ్చిన వల్ల ఈ దిగుబడి బాగుంది. నిజంగా అసలు మీరు ఇన్ని 40 ఎకరాలు 40 సంవత్సరాలకి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు, ఇంత దిగుబడి నేను ఎప్పుడు చేయలే. నిజంగా దేనికంటే ఈ సంవత్సరం తాలు గింజ అనేది లేదు, పెట్టుబడి తక్కువ, దానివల్ల దిగుబడి బాగుంది. ఇప్పుడు పిక్సలిన్ వాళ్ళ మందుల గురించి చెప్పిండు, అంటే కలుపు మందు కానించి పంటకు వచ్చే కాణ తొలచి పురుగు వరకు మధ్యలో వాడేటువంటి యూరియాలు మొత్తం DAPలు మొత్తం వీరి దగ్గరనే ఉన్నాయని చెప్పిండు. నిజంగా అసలు ఇవన్నీ వాడిండా మీ బాబు? ఈ నానో DAP, నానో యూరియా, ఈ ప్లక్స్లో అంటే ఏమేమి మందులన్నీ తెచ్చికొట్టాడు. కానీ పిండి కట్టలో నేను ప్రతి సంవత్సరం వేసే కాడికి ప్రతి సంవత్సరం 50 కట్టలు వేసినాం అనుకో, 20 కట్టలు వేసినాం. 20 కట్టలు వేసినాం. ఇలా మందులు వాడడం వల్ల దేనికంటే మేము పలసంగా ముందేస్తే ఆయన మళ్ళీ ఈ నానో DAP, నానో యూరియా ఈ మళ్ళీ స్ప్రే చేసేది. ఓకే, దానివల్ల ఆడ తగ్గిపోయింది. నేను వేయాలరా పిండి అంటే అట్ట కాదు, నేను దాన్ని అలవాటు చేయాలి భూమిని, నువ్వు ఒక్కపారి అంత పిండి ఇవ్వకంటుండేది. కానీ ఈ సంవత్సరం పంట బాగా వచ్చింది. ఓకే, నిజంగా ఈ మందులు వాడడం వల్ల రైతుకు బెనిఫిట్ బెనిఫిటే. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి మనకి శివ గారు ఉద్యోగం చేస్తూ మొదటిసారి వారి తండ్రి గారికి సలహాదారుడుగా ఉంటూ కొత్తగా పిక్సలిన్ సైన్సెస్ వారి యొక్క మందులు, రకరకాల మందులు వాడుతూ దాంట్లో వచ్చే మార్పుల గురించి మా ప్రోడక్ట్స్ దానికి పనిచేస్తుందో క్లియర్గా తెలియజేశారు. వాళ్ళ తండ్రి గారు కూడా మనతో పాటున్నారు. 40 సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యవసాయంలో ఇంతవరకు ఇలాంటి దిగుబడి ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. పిక్సలిన్ సైన్సెస్ వారి మందులు వాడడం వల్ల పంటకిలో మంచి మార్పులు వచ్చాయి. దిగుబడి, గింజ నాణ్యత పెరగడంతో పాటు తాలు శాతం లేకపోవడం వల్ల రైతుకు కూడా చాలా బెనిఫిట్ ఉంది. చాలా సునాయాసంగా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచే విధంగా ఉంది వీళ్ళ యొక్క మందులు వాడడం వల్ల అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసే రైతులు ఈ పిక్సలిన్ సైన్సెస్ వారి మందులు మీరు కూడా మీ పంట పొలాల్లో వాడాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ బస్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, మరింత సమాచారం కూడా పొందొచ్చు. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో 47 ఎకరాల వ్యవసాయంలో ఈ పిక్సలిన్ సైన్సెస్ మందులు వాడుతుంటే రైతు యొక్క తీరు, వారి యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.